అందరికీ నమస్కారం. ఈరోజు కథ సౌదీలో అమ్మాయి పార్ట్ 1 రచించిన వారు శిరీష గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక తాగుబోతు తండ్రి డబ్బు పిచ్చికి బలైన ఒక అమ్మాయి కథ. హైదరాబాద్ చార్మినార్ సమీపంలో ఉన్న ఒక గల్లీలో నివసిస్తున్న ఒక కుటుంబం. తల్లి, తండ్రి, 2 కూతుర్లు. తండ్రి ఒక తాగుబోతు. ఎంత సంపాదించినా తన తాగుడికే సరిపోతుంది. మిషన్ కుట్టి ఇంటిని నడిపించే తల్లి. ఆ డబ్బే ఆ కుటుంబానికి జీవన ఆధారం. ఇలాంటి తండ్రి కన్ను 17 ఏళ్ల వయసు ఉన్న పెద్ద కూతురిపై పడింది. అరబ్ షేక్లకి ఇచ్చి నికా చేస్తే తనకు బోల్డు డబ్బు వచ్చి పేదరికం నుండి బయటికి రావచ్చు అని, తాగడానికి జీవితాంతం సరిపోయే డబ్బు వస్తుంది అని అరబ్ నికాలు జరిపించే బ్రోకర్ని కలుస్తాడు ఆ తండ్రి అయిన అహ్మద్. ఎంతోమందికి మాయమాటలు చెప్పి మధ్య వయసు వాళ్ళకి, ముసలి వాళ్ళకి, వయసులో ఉన్న ఆడపిల్లలకి నికా చేసి ఆ వచ్చే కమిషన్తో జీవనం సాగిస్తాడు బ్రోకర్ అయిన అలీ. అలానే అహ్మద్కి కూడా ఒక 50 ఏళ్ల ముసలివాడి సంబంధం గురించి చెప్పి తన పెద్ద కూతురు అయిన సబీనాకి ఇచ్చి నికా చేయాలి అని పట్టుబడతాడు అలీ. నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి అని చెప్పి ఇంటికి ప్రయాణం అవుతాడు అహ్మద్. ఇంటికి వెళ్ళేసరికి మిషన్ కుడుతూ ఉంటుంది భార్య అయిన ఫాతిమా. మన అమ్మాయికి ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయికి చాలా ఆస్తులు ఉన్నాయి. మన అమ్మాయికి ఈ నికా జరిగితే చాలా ఆనందంగా ఉంటుంది అని ఫాతిమాకి చెప్తాడు అహ్మద్. కేవలం తాగడమే జీవితం అనుకునే వ్యక్తి ఇలా బాధ్యతల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగానూ, ఇంకో పక్క అనుమానంగానూ అనిపిస్తుంది ఫాతిమాకు. ఇంకో పక్క ఈ విషయం విన్న సబీనాకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. దానికి గల కారణం సబీనా వాళ్ళ బావ సమీర్ ఒకరికొకరు ప్రేమించుకోవడం. కానీ సబీనా సమీర్ని నికా చేసుకోవడం అహ్మద్కి ఇష్టం లేదు. దానికి వాళ్ళ మధ్య గొడవలు ఒక కారణమైతే, ఇంకో పక్క సమీర్ కూడా పేదరికంలో ఉండడం. ఈ నికాకి వాళ్ళ అమ్మి ఒప్పుకోకూడదు అని కోరుకుంది సబీనా. నీకే చెప్తుంటే మాట్లాడవే, దుబాయ్ సంబంధం. అక్కడ అతనికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. మన అమ్మాయి సుఖపడుతుంది. నువ్వేమంటావు అని అడిగాడు అహ్మద్. కుదరదు. నాకు ఈ దుబాయ్ షేకుల మీద అస్సలు నమ్మకమే లేదు. పైగా వాళ్ళు 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలాంటి నరకంలోకి నా కూతుర్ని పంపడం జరగని పని అని చెప్తుంది ఫాతిమా. అందరూ అలా ఉండాలని కాదు కదా. పైగా ఆ అబ్బాయికి హైదరాబాద్ అమ్మాయిని చేసుకోవాలని కోరిక అంట. మంచి సంబంధం, ఒకసారి ఆలోచించు అని చెప్తాడు అహ్మద్. కొంచెం సేపు ఆలోచన చేసిన తర్వాత, సరే ఆ అబ్బాయి వయసు ఎంత ఉంటుంది అని అడుగుతుంది ఫాతిమా. ఒక 40-45 ఉంటుంది అన్నారు అని చెప్తాడు అహ్మద్. చివ్వున లేచింది ఫాతిమా. నా కూతురి వయసు ఎంత? నువ్వు చెబుతున్న వయసు ఎంత? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? అంత వయసు వచ్చింది. ఇది ఎన్నో పెళ్ళయి ఉంటుందో అతనికి. నేను ఈ సంబంధం అస్సలు ఒప్పుకోను అని చెప్పింది. దాంతో ఒక్కసారిగా అతడిలో ఉన్న అహం నిద్రలేచింది. నువ్వు ఎవరు ఒప్పుకోవడానికి? అది నాకు కూడా కూతురే. నేను ఖచ్చితంగా ఈ పెళ్లి చేస్తాను అని గట్టిగా కొడతాడు. నొప్పితో గట్టిగా అరిచి పడిపోయింది ఫాతిమా. ఫాతిమా అతని వైపు అసహ్యంగా చూస్తూ, నన్ను చంపినా సరే నేను ఈ పెళ్లి కానివ్వను అంది. నువ్వు చచ్చినా సరే ఈ పెళ్లి చేస్తాను. బంగారం లాంటి 2 కూతుర్లున్నారు. దుబాయ్ షేక్ అల్లుడైనాడనుకో, డబ్బులే డబ్బులు అని అన్నాడు. ఫాతిమా అక్కడే కూలబడిపోయింది. తన భర్త గురించి తనకు బాగా తెలుసు. డబ్బు కోసం ఎంతటి దారుణమైనా చేస్తాడు. ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. ఈలోపు ఇదంతా చూస్తున్న సబీనా వచ్చి తన నాన్న కాళ్ళు పట్టుకుంటూ, ఇంకా అమ్మిని ఏమీ అనకు నాన్న, నేను ఈ నికాకి ఒప్పుకుంటున్నాను అని వేడుకుంటుంది. మీ అమ్మకు నచ్చజెప్పు, నా మాట వినకపోతే చంపేస్తానని చెప్పు అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు అహ్మద్. తనకి ఈ సంబంధం ఇష్టమే అని అలీకి చెప్పడానికి. తల్లి కూతుర్లకి ఆ రాత్రి అంతా నిద్ర లేదు. ఈ విషయం తెలుసుకున్న దుబాయ్ షేక్ మరుసటి రోజు హైదరాబాద్లో దిగాడు.
అతడిని సకల మర్యాదలతో హోటల్కి తీసుకెళ్ళాడు అలీ. తర్వాత సబీనా ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూడగానే షేక్ మొహం ఆనందంతో మెరిసిపోయింది. చాలా అందంగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు. వెంటనే నికా చేసుకోవాలి అనుకున్నాడు. సబీనా వాళ్ళ నాన్నని పిలిపించి మాటలు మొదలు పెట్టమన్నాడు. షేక్ హైదరాబాద్ వచ్చాడని తెలుసుకొని హుటాహుటిన హోటల్కి బయలుదేరాడు అహ్మద్. అక్కడ షేక్ని చూసి నమస్కారం చేశాడు. మీ అమ్మాయికి మాకు ఇచ్చి నికా చేయడానికి మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగాడు. వెంటనే లేదు జీ అని సమాధానం ఇచ్చాడు అహ్మద్. కానీ నాకు 4 లక్షల డబ్బు, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ కావాలి అని అడిగాడు. షేక్ కాసేపు ఆలోచించి సరే ఇస్తాను, కానీ వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయండి. నాకు అంత సమయం లేదు. మీరు ఏమీ చేయక్కర్లేదు, మొత్తం ఖర్చు అంతా మాదే అని చెప్పి బట్టలు కొనుక్కోవడానికి అని కొంత మొత్తం డబ్బు ఇచ్చాడు. అలా ఒక వారం రోజులలో నికా ఖాయం చేస్తారు. నికా మా ఇంట్లోనే జరుగుతుంది. నీ భార్య చేయవలసినవి అన్నీ నా భార్య చూసుకుంటుంది అని చెప్తాడు అలీ. అలా ఎలా కుదురుతుంది? నా భార్యకి తన కూతురి నికా చూడాలి అని ఉంటుంది కదా అని అడుగుతాడు అహ్మద్. నిజమే, కానీ మీ భార్యకి ఈ నికా ఇష్టం లేదు అన్నారు. జరగరానిది జరిగితే మళ్ళీ మొత్తం చాలా కష్టమైపోతుంది. ఆలోచించుకోండి అనేసరికి దానికి ఒప్పుకున్నాడు అహ్మద్. రేపు ఉదయం నికా ఉంటుంది, సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు అలీ. అహ్మద్ ఇంటికి వెళ్ళి నికా సమయానికి వద్దురుగాని నేనొచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. రేపు ఉదయం 7 సబీనాకు తలస్నానం చేయించి తయారు చేయి. ఇంకా ఎక్కువగా మాట్లాడితే చంపేస్తాను అని చెంప పగిలేలా కొట్టి బయటికి వెళ్ళిపోతాడు. ఫాతిమా ఉదయం 6కే లేచి కూతురికి తలస్నానం చేయించింది. తన పొడవాటి కురులను ఆరబెట్టుకుంటున్న కూతుర్ని చూస్తే ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. తప్పక పెళ్లి కోసమని కొన్న బట్టలు తొడిగి సింగారించింది. అమాయకమైన గొర్రెపిల్లను బలి ఇచ్చే ముందు పూలదండలతో అలంకరించినట్లు అనిపించింది ఆమెకు కూతుర్ని చూస్తుంటే. ఇంకా ఎంతసేపు, తొందరగా కానివ్వు అని అహ్మద్ కోపడ్డాడు. నాన్నతో కలిసి బయటికెళ్లే ముందు సబీనా వాళ్ళ అమ్మని కౌగిలించుకొని గట్టిగా ఏడ్చింది. తర్వాత అలీ ఇంటికి వెళ్ళాక తనకు దాదాపుగా 2 గంటలు మేకప్ వేశారు. తర్వాత ఖురాన్లో కొన్ని సూరాలు చదివాక నికానామా రాయడం పూర్తి చేశారు. తర్వాత ఇద్దరితో కాబుల్ హై అని చెప్పాక నికా పూర్తి చేశారు. నికా పూర్తి అయ్యే సమయానికి వచ్చింది ఫాతిమా. అప్పటికి తనకి అర్థమైంది అబ్దుల్ తనను మోసం చేశాడు అని. చెప్పలేనంత కోపం వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేయగలదు? అందుకే సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఫస్ట్ నైట్కు ఏర్పాట్లు చేశారు. గదిలోకి వెళ్ళింది అనే మాటే కానీ సబీనా తల వంచుకొని ఉంది. తన ఎదురుగా అతను మంచం మీద కూర్చొని ఉన్నాడని తెలుస్తుంది. అతను బలంగా శ్వాస తీసుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. తన అమ్మి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అతనేం చేసినా అడ్డు చెప్పకూడదట. 40 ఏళ్ల వాడితో తనకు సుహాగ్రత్ ఏంటి, కర్మ కాకపోతే అనిపించింది. ఇప్పటి వరకు తనను నికా చేసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో తాను చూడలేదు. అతను లేచి నిలబడ్డాడు. తనకు సమీపంగా వచ్చి భుజాల మీద చేతులేశాడు. ఒళ్ళు జలధరించింది. భుజాలు పట్టుకొని లేపి నించోబెట్టాడు. మంచం మీద కూర్చోబెట్టి మేలి ముసుగు తొలగిస్తున్నాడు. తాను తల వంచుకొనే ఉంది. అతని ఊపిరి తన మొహానికి తగులుతుంది. చుబుకం కింద చేయి వేసి మొహాన్ని పైకెత్తుతున్నాడు. ఆ క్షణంలో అనుకుంది, యా అల్లా, నా తలరాతలో 40 ఏళ్ల వాణ్ణి రాసిపెట్టావు. సరే అనుకుని సమాధానపడ్డాను. కనీసం అందగాడై ఉంటే చాలు, జీవితాంతం కలిసి ఉండాలి కదా. మొహం చూడగానే బావున్నాడు అనుకునేలా ఉంటే చాలు. కళ్ళెత్తి అతని మొహం వైపు చూసింది. అంతే, కళ్ళు బయళ్ళు కమ్మాయి. తన మొహానికి దగ్గరగా ఉన్న మొహం 40 ఏళ్ల వయసువాడిది కాదు, 50 దాటిన వృద్ధుడిది. 4 ఏళ్ల క్రితం చనిపోయిన తన తాతలా ఉన్నాడు.
దయ్యాన్ని చూసినట్టు జడిసి చిన్నగా వెనక్కి జరిగింది. బాబీసీలా చేసింది ఇతనితోనేనా? ఏదో మోసం జరిగింది. ఒకరితో జరిగే ఫస్ట్ నైట్ మరొకరితో జరుగుతుందా? అదే నిజమై ఉంటుంది. లేకపోతే ఇంత ముసలాడితో పెళ్ళికి నాన్న ఎందుకు ఒప్పుకుంటాడు? అతను నవ్వాడు. రాక్షసుడి నవ్వులా భయంకరంగా వినిపించింది. పైన పడి ఏదేదో చేస్తున్నాడు. అతని చేతులు శరీరం మీద పాకుతుంటే తేళ్లు పాకినట్టు ఉంది. వస్త్రాలు తీసేస్తున్నాడు. తాను ప్రతిఘటిస్తుంది, గింజుకుంటుంది. తనకి ఇప్పుడు అర్థమవుతుంది. నాన్నకు తెలిసే తనని బలి పశువును చేశాడు. తనను వదలడానికి వచ్చినప్పుడు నాన్న కూడా ఉన్నాడుగా. ఇదంతా నాన్న చేసిన ద్రోహం. అమ్మకి ఇతను కనిపిస్తే వయసు తెలిసిపోయి గొడవ పెడుతుందని అమ్మ రాకముందే తూతూ మంత్రంలా నికా జరిపించేశాడు. యా అల్లా, తండ్రంటే సంరక్షకుడు కదా. ఇలా కూతుర్ని ముసలి షేక్కి అమ్మేసే తండ్రులు కూడా ఉంటారా? ఆమెకు ఏడుపు తన్నుకు వచ్చింది. భరించలేనంత నొప్పి, ఒళ్ళంతా గాయాలు, బాధతో రోడిస్తూ హృదయం. ఆ రాత్రి ఆమె పాలిట కాలరాత్రిలా మారింది. ఉదయం నిద్ర లేవలేకపోయింది. జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మ ఒళ్ళో పడుకొని తనివి తీరా ఏడవాలని ఉంది. మధ్యాహ్నం బిర్యానీలు, చికెన్లు, మటన్లు తెప్పించాడు. తినాలనిపించలేదు. నోరు అంతా చేదుగా ఉంది. మళ్ళీ హింస మొదలైంది. తన శరీరం మీద దాడి. మగవాళ్ళు ఇంత రాక్షసంగా ఉంటారా? తను శవంలా పడుంది. వాడు రాబందులా తనని పీక్కు తింటున్నాడు. 4వ రోజు ఉదయం అలీతో కలిసి నాన్న వచ్చాడు. తన జీవితాన్ని నాశనం చేసిన నాన్నను చూస్తే కోపం రాలేదు, దుఃఖం వచ్చింది. ఎందుకు చేశావు నాన్న ఇలా అని కన్నీళ్లతో అడగాలనిపించింది. ఇంటికి తీసుకొని వెళ్ళు నాన్న, అమ్మను చూడాలని ఉంది అంది. షేక్ ఒప్పుకోలేదు. నేనుండేది ఇంకా 15 రోజులేగా, ఆ తర్వాత ఎలాగూ మీ ఇంట్లోనే ఉంటుంది కదా అన్నాడు. అబ్దుల్ కంగు తిన్నాడు. అదేమిటి బాబు, మీతో పాటు దుబాయ్ తీసుకెళ్తానన్నారు అని అడిగాడు. దానికి చాలా తతంగం ఉందిగా. పాస్పోర్ట్ తీసుకోవాలి, వీసా రావాలి. కనీసం 2-3 నెలలు అయినా పడుతుంది. అప్పటి వరకు మీ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాడు. ఆ 15 రోజులు అయిపోయాయి. షేక్ దుబాయ్ వెళ్లే ముందు అబ్దుల్ని పిలిచి, తొందరలో వీసా తీసుకోండి, నేనొచ్చి సబీనాని తీసుకొని వెళ్తాను అన్నాడు. అబ్దుల్ చేతిలో కొంత డబ్బు పెట్టి, మంచి బట్టలు కొనిపెట్టండి అని చెప్పి బయలుదేరాడు. తన భర్త అబ్దుల్తో పాటు ఇంటికొచ్చిన అమ్మాయి ఎవరో గుర్తుపట్టలేకపోయింది ఫాతిమా. రోజు చికెన్, మటన్ తింటూ పుష్టిగా ఉంటుంది అనుకున్న కూతుర్ని అలా చిక్కిపోయిన రూపంలో చూడలేకపోయింది ఫాతిమా. అయ్యో తల్లి, ఇలా అయిపోయావేంటి, జబ్బు పడ్డావా అంటూ సబీనాను ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది. సబీనా ఏమీ మాట్లాడలేదు. స్నానం చేసిరా తల్లి, వేడివేడిగా అన్నం వడ్డిస్తాను అంది. తర్వాత అబ్దుల్తో, అమ్మాయి ఒకతే వచ్చిందే, అల్లుడు ఏడి అని అడిగింది. అల్లుడు దుబాయ్ వెళ్ళిపోయాడు, చావు కబురు చల్లగా చెప్పాడు. అయ్యో అదేంటి, అలా వెళ్ళిపోయాడేంటి అని బాధపడింది. రాత్రి సమయంలో తల్లి వడిలో తలపెట్టుకొని పడుకుంది సబీనా. ఫాతిమా వడిలో కన్నీళ్ల తడి తగిలేసరికి కంగారు పడిపోయింది ఫాతిమా. ఏమైందో చెప్పు తల్లి, నాకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటావు? నీ గుండెల్లో ఉన్న బాధేమిటో చెప్పు, మనసు తేలిక పడుతుంది అంది ఫాతిమా. సబీనా వాళ్ళమ్మని గట్టిగా వాటేసుకొని, అమ్మీ, నాన్న మనకు చాలా అబద్ధాలు చెప్పాడు. అతని వయసు 40 కాదు 50 పైనే ఉంటుంది అమ్మీ. అందుకే నువ్వు రాకుండానే నికా జరిపించేశాడు అని చెప్పింది. ఫాతిమా ఒక్కసారిగా చాలా షాక్కి గురి అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు తాను ఏం చేయగలదు? నికా కూడా అయిపోయింది. పాపం నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.